ఈరోజు కూడా ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మరి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకుందాము. యెషయా రాసినటువంటి గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును మనం ధ్యానించుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకేం కలుగుతూ ఉందంట? స్వస్థత కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యెషయా తన గ్రంథంలో 700 సంవత్సరాల క్రితమే మెస్సీయ ఈ లోకానికి వస్తాడు, యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు అనేటువంటి సందేశమును ఆయన చూశాడు. ఆయన చూసి బైబిల్ గ్రంథములో లేఖనములో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ 53వ అధ్యాయము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిలువ మరణము ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా దెబ్బలు తింటాడు, ఆయన ఏ విధంగా గాయాలు పొందుతాడు, ఏ విధంగా ఆయన రూపమంతా మార్చబడుతుంది అన్న దృశ్యాన్ని ఆయన చూశాడు. కాబట్టి ప్రతిది కూడా ఆయన ఈ 53వ అధ్యాయంలో పొందుపరిచారు. యేసు ప్రభు యొక్క శిలువ మరణమును గురించి అనేకమైనటువంటి విషయములను ముందుగానే ఆయన 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించినట్లుగా ఆయన మరి ఈ యొక్క గ్రంథంలో పొందుపరిచారు. ఇది మనం చదువుకున్నాం. ఈ వాక్య ఉపదేశంలో మనం చదువుకున్నటువంటి ఈ 5వ వచనములో ఒక మాట రాశాడు. ఆ మాటలో చాలా మాటలు ఉన్నాయి, కానీ ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడి ఉంది? నలగగొట్టబడిను. మన సమాధాన శిక్ష అతని మీద పడెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థతనిచ్చాను. వీటిల్లో చాలా పదములను మనం ఉపయోగించి చెప్పుకోవచ్చు, కానీ ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాటను గురించి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేంటంటే తెలుసా? మన సమాధాన శిక్ష అతడు భరించెను, అతని మీద పడెను. అతడు అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద పడింది. మన శిక్ష ఏదైతే ఉందో మన శిక్షకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు. మనం పడాల్సినటువంటి ఆ శిక్ష, మనం భరించాల్సినటువంటి ఆ శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించారు, ఆయన మీద పడింది అని లేఖనాల్లో మనం ఇప్పుడు చదువుకున్నాము. ఈ శిక్ష అన్న విషయాన్ని ప్రత్యేకంగా మనము ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. మనం చేసినటువంటి అతిక్రమములు, మనం చేసినటువంటి దోషముల నిమిత్తమై శిక్ష పడాల్సింది మనకి, శిక్షను భరించాల్సింది మనము, శిక్ష పొందాల్సింది మనము. అయితే యేసు ప్రభు అంట మనందరి నిమిత్తమై, మనందరి కొరకు మనకు బదులుగా ఆయన సిలువలో శిక్షించబడ్డాడు, శిక్షను పొందాడు. ఆయన ఏ పాపం చేసి శిక్షను పొందాడంట? ఏదైనా పాపం చేశాడా? ఎవరికి అన్యాయం చేశాడా? ఎవరినైనా హింసించాడా? ఎవరినైనా ఇబ్బంది పెట్టాడంటే కానే కాదు. మనందరి పాపము నిమిత్తమై, మనందరి అపరాధములు దోషముల నిమిత్తమై, అతిక్రమల నిమిత్తమై మన సమాధాన శిక్షను ఆయన వేసుకున్నాడు. ఆ శిక్షను ఆయన భరించాడని మనం చదువుకున్నాం. ఈ రోజున ప్రపంచంలో శిక్షలు ఉన్నాయి, చాలా శిక్షలు ఉన్నాయి. ఎవరికి వేస్తారు శిక్ష అంటే? భయంకరమైనటువంటి నరరూప అంతకులకి కానివ్వండి, ఎవరైనా నరహత్యలు చేసిన వాళ్ళకి, ఉగ్రవాదులకి,
ఇలాంటి వారికి శిక్షలు విధిస్తూ ఉంటారు. వారు చేసినటువంటి క్రియలను బట్టి, వాళ్ళు చేసినటువంటి మరి ఆ పనులను బట్టి గవర్నమెంట్కి అంటే చట్టానికి వ్యతిరేకంగా మరి ప్రవర్తించినటువంటి వారందరికి కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నడవాలి. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినప్పుడు కూడా శిక్షార్హులు. కాబట్టి శిక్ష అనేది అమలుపరుస్తూ ఉంటారు వారు చేసినటువంటి తప్పుదల నిమిత్తమై. కొంతమంది క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది. క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళకి ఉరి శిక్ష అంటే వాళ్ళకి మరణ శిక్షను విధిస్తూ ఉంటారు. చూడండి, చాలామంది నరాంతకులు, నరరూప రాక్షసులు మరి ఆ కోర్టులో జడ్జి గారి ద్వారా మరి వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఫైనల్గా మరణ శిక్ష అనేది విధిస్తారు. కోర్టు సీన్ మనం పరిశీలించినట్లయితే అటు ఇటు 2 బోన్లు ఉంటాయి. జడ్జి గారు ఉంటారు, లాయర్లు ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. అక్కడ ఒక టైపిస్ట్ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక పక్కన ఆ నేరం చేసినటువంటి వారిని, దోషిగా పరిగణించబడినటువంటి వాడిని తప్పించాలని ఒక పక్కన న్యాయవాది వహించి ఆయన విడిపించాలని పోరాడుతూ ఉంటే, ఒక్క పక్కన శిక్షించాలని ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఎట్టకేలకు జడ్జి గారు వాటన్నిటిని కూడా పరిశీలించి శిక్ష ఖరారు చేస్తారు. మీకు తెలుసు, కసాబ్ అనేటువంటి ఒక తీవ్రవాది కొన్ని సంవత్సరాల క్రితము మరి బొంబాయిలో జరిగినటువంటి ఆ తాజ్ హోటల్లో ఒక కాల్పులు జరిపినట్టు ఆ పరిస్థితిని మనకందరూ కూడా తెలుసు. పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు ఆ సీ మార్గమున సముద్రంలో నుంచి చిన్న చిన్న బోట్లలో పెద్ద పెద్ద గన్నులు తీసుకొని వాళ్ళు బొంబాయిలోకి ప్రవేశించారు. ఆ ప్రవేశించినాగానే కొంతమంది జనాల్లోకి, కొంతమంది హోటల్లోకి వెళ్ళి కనపడినటువంటి వాళ్ళందరూ కూడా కాల్చివేశారు. 178 పైగా ఆ రోజున చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందులో చాలామంది టెర్రరిస్టుల్ని ఆ రోజు మట్టుబట్టినప్పటికీ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతని పేరు కసాబు. అతన్ని తీసుకుని వెళ్ళి మరి బుల్లెట్ ప్రూఫ్ కలిగినటువంటి ఆ సరసాల్లో పడవేశారు. ఆయన జాగ్రత్తగా అందులో పెట్టేసి కొన్ని సంవత్సరాలు పోషించారు మన గవర్నమెంట్ వాళ్ళు. చక్కగా ఆయనకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చుకుంటా అతని నుంచి సమాచారాన్ని చేపట్టాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు మన ఇండియన్ గవర్నమెంట్ అతను చేసినటువంటి ఆ నరహత్యలను బట్టి, అతను అవలంబించినటువంటి ఆ విధానాన్ని బట్టి ఉరి శిక్షను, మరణ శిక్షను ఖరారు చేసింది. శిక్షలు అమల్లో ఉన్నాయి. క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అతనికి విధించారు. చిన్న చిన్న పనిష్మెంట్లు కాకుండా మరణ శిక్ష అనేది ఉంది. శిక్ష పూర్వకాలంలో రాజులు పరిపాలించేటప్పుడు కానీ ఈ చట్టాలనేవి అమలులోకి రాకముంది, ఈ కోర్టులు, ఈ చట్టాలు రాకముందు పూర్వం వాళ్ళు కూడా ఆయా ప్రాంతానికి కొన్ని పనిష్మెంట్లు ఉండేవి, శిక్షలు ఉండేవి. గిరిజన ప్రాంతాల్లో ఒక శిక్ష ఉండేది, అరణ్య ప్రాంతాల్లో. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి కొన్ని శిక్షలను అమలు చేసేవాళ్ళు పూర్వదినాల్లో. వాటిల్లో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి క్యాపిటల్ పనిష్మెంట్ విధించాలంటే అతను ఒంటి మీద తేనె రాసేసేవాళ్ళంట. బాగా తేనె రాసేసి అతను తీసుకెళ్ళి గండు చీమలు ఉంటాయి కదా, ఆ గండు చీమల మధ్య వదిలేసేవాళ్ళు. వాటిల్లో వదిలేస్తే ఆ చీమలో అతన్ని కుట్టి చంపేసాయి. అదొక క్యాపిటల్ పనిష్మెంట్ ఆ దినాల్లో ఉండేది. మరొక పనిష్మెంట్ని కనుక మనం ఆలోచించగలిగితే, శిక్షణ గురించి ఆలోచించగలిగితే, జంతువుల చర్మాన్ని తీసుకొని ఎవరైతే శిక్షించబడటానికి ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ జంతువుల చర్మంలో పెట్టేసి కుట్టేసేవాళ్ళు. పచ్చి చర్మాన్ని అప్పుడే ఒలిచినటువంటి ఆ చర్మాన్ని తీసుకొచ్చి ఆ చర్మంలో ఆ వ్యక్తిని పెట్టేసి కుట్టేసేవాళ్ళు. గాలి వెళ్ళకోకుండా కుట్లు వేసేసి ఎండలో పెట్టేసేవాళ్ళు. ఆ ఎండకి ఏమవుతుందంటే రోజుకి ఆ ఎండ తీవ్రత వల్ల ఆ చర్మం అంతా కూడా కృషించిపోతూ గట్టిపడుతూ ఆ దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు దాని వలన ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి
ఆ లోపల ఆ ఎముకలన్నీ ఇరిగిపోయి రక్తము కారి చచ్చిపోయాడంట. ఇలాంటి క్యాపిటల్ పనిష్మెంట్లు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథం కూడా మనం పరిశీలించినట్లయితే కయ్యోను హేబేలు గురించి మనందరికీ తెలుసు. మొదటి ఆదాముకు పుట్టినటువంటి తొలి సంతానము ఇద్దరు పుట్టారు. పెద్దోడి పేరు కయ్యోను, రెండోడి పేరు హేబేలు. వీళ్ళు పుట్టిన తర్వాత హేబేలు వచ్చేసి గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు. పెద్దోడు అన్న అయినటువంటి కయ్యోను మరి పంటలు పండిస్తూ ఉండేవాడు. ఒక రోజున వాళ్ళు దేవునికి అర్పించాల్సినటువంటి, దేవునికి అర్పిద్దాము, వాళ్ళు చేస్తున్నటువంటి వాటిని దేవునికి అర్పిద్దామని చెప్పేసి మరి ఆ బలిపీఠం మీద అర్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు హేబేలు మంచి గొర్రెని తీసుకొని వచ్చి, మంచి క్రొవ్వినటువంటి గొర్రెని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. అయితే పెద్దవాడైనటువంటి కయ్యోను ఏం చేశాడంటే అతను పండించినటువంటి ఆ పంటలో దేవునికి కొంత తీసుకొచ్చి అర్పించినప్పుడు దేవుడు కయ్యోను యొక్క అర్పణను స్వీకరించలేదు. చాలామంది మరి పంటను అర్పించాడు కాబట్టి ఆ పంటను స్వీకరించలేదని కొంతమంది అనొచ్చేమో, కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అర్పించినది ప్రాధాన్యమైనది కాదు దేవుని దృష్టిలో. నువ్వేం అర్పించావు అన్నది ప్రాధాన్యమైనది కాదు, కానీ ఏ విధంగా అర్పించావు, అర్పించినటువంటి ఆ మనస్సు, అర్పించినటువంటి ఆ హృదయమే దేవునికి ప్రాధాన్యం. కయ్యోను అర్పించినటువంటి అర్పణ మనస్ఫూర్తిగా అర్పించలేనటువంటి కారణం చేత దేవుడు ఆ అర్పణను స్వీకరించలేదు. చూడండి, ఈ లోకంలో కూడా చాలామంది దేవునికి ఆ అర్పణలు తీసుకొస్తూ ఉంటారు దేవుని మందిరములోకి. మీరు అర్పించేటువంటి ప్రతి ఒక్క అర్పణ దేవునికి బలవంతంగా ఉండకూడదు. దేవుడు బలవంతంగా తీసుకునే దేవుడు కాదు. బలవంతంగా నువ్వు అది తీసుకురని ఆయన కోరికలన్నీ కూడా మన మీద రుద్దేసి వాటిని తీసుకొస్తావా లేదా అని ప్రెజర్ చేసే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నువ్వేదైతే ఇస్తావో, నువ్వేదైతే చెల్లిస్తావో, నువ్వేదైతే దేవునికి అర్పణగా తీసుకొస్తావో ఆ అర్పణ ప్రాధాన్యమైనది కాదు, కానీ అది నువ్వు అర్పించేటువంటి మనస్సు ఏదైతే ఉందో అది దేవుడు చూస్తాడు, దానిని ప్రేమిస్తాడు దేవుడు. నువ్వు సంతోషంతో దేవునికి అర్పించాలి, అది బైబిల్ చెప్తున్నటువంటి మాట. అంతేగాని బలవంతంగా తీసుకురామని బైబిల్ ఎక్కడ సెలవించలేదండి, జాగ్రత్తగా గమనించాలి. అయితే కయ్యోను ఆ విధంగా దేవునికి అర్పించినప్పుడు, దేవుడు దాన్ని స్వీకరించినప్పుడు హేబేలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? కయ్యోను తమ్ముడైనటువంటి హేబేలు మీద కోపాన్ని పెంచేసుకున్నాడు. అసలు రూపం, అసలు రంగు బయటికి రావటం ప్రారంభించింది. మొట్టమొదటిగా కోపాన్ని పెంచుకున్నాడు, బాగా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున పొలంలో ఎవరు లేనప్పుడు చూసి తమ్ముడి మీద పడి అతన్ని చంపివేసేసి ఏం తెలియనట్టుగా తిరుగుతున్నాడు. చంపేశాడు తమ్ముడిని. నాకేం తెలీదు అన్నట్టుగా తిరుగుతూ ఉంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అని పిలిచాడు. నీ తమ్ముడు ఎక్కడ కయ్యోను అని దేవుడు అడిగినప్పుడు కయ్యోను ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు తెలుసా? నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు, నా మీద ఏమన్నా కయ్యోను హేబేలు మీద, నా తమ్ముడి మీద నువ్వు కాపలా పెట్టావేంటి, నన్ను కాపలా పెట్టావా అని దేవుని క్వశ్చన్ ఇస్తున్నాడు, అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఏంటో తెలుసా? నీ తమ్ముని యొక్క రక్తము, ఒకవేళ బహుశా నేను చేసినటువంటి ఆ పాపము, నేను చేసినటువంటి ఆ రహస్య పాపం అయినప్పటికీ కూడా ఎవరు చూడలేదులే, నేను చేసింది ఎవరు చూడలేదులే, ఎవరు పట్టించుకోలేదులే అని చెప్పేసి అనుకోవచ్చేమో, కానీ ప్రతిదీ కూడా మన దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయన కనులకు మరుగైనదంటే ఏమీ కూడా లేవు. సమస్తమును ఆయన తేటగా చూస్తున్నటువంటి దేవుడు. ఈ చూసినటువంటి దేవుడు కయ్యోను ప్రశ్నించినప్పుడు, కయ్యోను ఆ విధంగా ఆన్సర్ ఇచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెట్టుచున్నది. ఏ రక్తాన్నైతే నువ్వు అక్కడ కార్చావో, చిందించావో నీ తమ్ముడు రక్తాన్ని, ఆ రక్తం ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో, నేను చూశాను. ఆయన రక్తము నాకేం చేస్తూ ఉంది, మొరపెడతా ఉంది అని చెప్పి అక్కడ ఒక మాటను చెప్పాడు. ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనములో అక్కడ ఒక మాటని, కయ్యోను పట్ల ఒక మాటని దేవుడు పలికాడు. అందుకు కయ్యోను, నా దోష శిక్ష
నేను భరింపలేనంత గొప్పది. దేవుడు ఎప్పుడైతే అతన్ని శిక్షించాడో, శపించాడో, ఏం చెప్పించాడు తెలుసా? కయ్యనో, ఇక నుంచి నువ్వు దేశ దిమ్మరగా తిరుగుతావు. ప్రాణ విలువ తెలియకోకుండా, బంధాల విలువ తెలియకోకుండా, రక్త సంబంధం విలువ తెలియకోకుండా, తోబుట్టు అని కూడా తెలియకోకుండా నువ్వు కార్చినటువంటి, నువ్వు చిందించినటువంటి ఆ రక్తం కారణంగా ఇదిగో ఇక నుంచి నువ్వు దేశ దిమ్మరగా తిరుగుతావు అని దేవుడు శపించినప్పుడు, శిక్షించినప్పుడు అప్పుడైనా కయ్యోను ప్రభువా నన్ను క్షమించాయని అడుగుతాడని దేవుడు చూశాడు. కానీ క్షమించమని ఒక్క మాటను కూడా పలకలేదు. నా దోష శిక్ష, దేవుడిచ్చినటువంటి శిక్షను జ్ఞాపకం చేసుకొని పలికినటువంటి మాట నేను భరించలేనటువంటి గొప్పది అని పలికాడు తప్పితే నన్ను క్షమించాయని ఒక్క మాటను కూడా దేవుని సన్నిధిలో అడగలేదు. దేవుడు శిక్షించాడు. అతను చేసినటువంటి ఆ పాపం నిమిత్తమై దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. శిక్షకి అర్హుడు కాబట్టి శిక్షించాడు కయ్యోనుని. ఈ రోజున చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని ఏ ఒక్కరు కూడా పలకట్లేదు. ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నా కన్నీళ్ళు, ఎందుకు ఈ దుఃఖము, ఏంటి నా సమస్యలు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ వాటికి కారణమని నేను చేస్తున్నటువంటి పాపం అనే వాటిని గుర్తించుకోకుండా, వాటిని విడిచిపెట్టుకోకుండా, వాటి గురించే వాటిని తలపోచుకుంటూ దేవుని నిందించేవారుగా ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పాపముల నిమిత్తమే అవన్నీ కూడా వారి మీద పడుతున్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. వాటిని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కయ్యోను కూడా అదే చేశాడు. తను చేసినటువంటి పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో దేవుడు అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు ప్రభువా నన్ను క్షమించాయా అనాల్సినటువంటి వాడే ఉండాలి. కానీ దానికి విరోధముగా ఏం చేశాడు? అక్కడ బొకాయించటం నేర్చుకున్నాడు. బొకాయించాడు. ఆదామును కూడా దేవుడు అడిగాడు కదా, ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆదాము అవ్వ ఇచ్చినటువంటి పండుని తిన్నప్పుడు ఆ పాపం ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని చేసినప్పుడు దేవుడు వచ్చి అడిగినప్పుడు ఆదాము ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ సాటి అయినటువంటి సహవాసిగా నాకు ఇచ్చావే, నా ప్రక్కటెముకల్లో నుంచి తీసి నారీగా తయారు చేసినటువంటి ఇదిగో ఈవిడే అంటే ఇప్పుడు నేరం ఎవరి మీద మోపాడంటే దేవుడి మీద మోపేశాడు. నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే అన్నాడు. కానీ ప్రభువా తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే ఆ రోజే క్షమాపణ అనేది లభించేది. ఈరోజు చాలామంది ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపల నిమిత్తమై నేను కాదండి కారణం మా ఆయనండి, నేను కాదండి కారణం మా భార్య అండి, మా బిడ్డలండి, మా తల్లిదండ్రులన్నీ కారణాలు ఎత్తుతున్నారు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి నేనే దానికి కారణం, నేనే దానికి బాధ్యత వహిస్తున్నాను, ప్రభు నన్ను క్షమించని ఏనాడు కూడా చాలామంది ఈరోజు వరకు కూడా పలకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. క్షమాపణ అనేది దేవుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ క్షమాపణ అనేది మనం కోరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అందుకని శిక్షకు పాత్రులమై ఉన్నాము. మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపము, దోషములు, అతిక్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిమిత్తమే మనం శిక్షించబడాల్సినటువంటి వారమై ఉంటే ఆ శిక్షను ప్రభు మీద వేసుకుని ఏం చేస్తున్నాడు దేవుడు? మనకు బదులుగాని సిలువ మరణాన్ని పొందాడు. చూడండి, 2 పిల్లలను కనుక మనం తీసుకొచ్చినట్లయితే, మాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక రోజున వాళ్ళిద్దరు కూడా మా పిల్ల ఏడ్చుకుంటూ వచ్చింది. ఏంటమ్మా ఏడుస్తున్నావంటే అన్నయ్య నన్ను కొట్టాడు అంది. అన్నయ్య నన్ను కొట్టాడు అని చెప్పేసి అంది అని బాగా ఏడ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో అన్నయ్య కొట్టాడని అని చెప్పినప్పుడు పిల్ల సంతోషంగా వెళ్ళిపోవాలి. అట్లాగే మరి ఆ కొట్టినటువంటి కుమారుడికి దెబ్బ తగలకూడదు. వాడు సంతోషంగా ఉండాలి, బిడ్డ కూడా సంతోషంగా ఉండాలి. ఏం చేయాలా? అప్పుడు ఏం చేశానంటే ఇదిగో అన్నయ్యను కొడతానని చూడు అని చెప్పేసి అటు తిరగమని చెప్పేసి పిల్లకెళ్ళి చూసుకుంటాడు మొహాన్ని. వెనకాల నా చేయి పెట్టి ఆ చేతి మీద టాప్న 2-3 దెబ్బలు కొట్టా. సౌండ్ గట్టిగా వచ్చింది. ఆ సౌండ్ పిల్లకి వినపడింది. అప్పుడు ఏడుపు మానేసింది. కొట్టాడు గట్టిగా అని చెప్పేసి, అది తగిలింది అని చెప్పేసి ఏడుపు మానేసింది. ఏడుపు మానేసి సంతోషంగా పిల్ల వెళ్ళిపోయింది. వీడు కూడా నాకు తగలలేదు ఆ దెబ్బ అన్నట్టుగా వీడు కూడా సంతోషంగానే వెళ్ళిపోయాడు. వాడికి కూడా దెబ్బ తగల. ఎందుకంటే వాడికి దెబ్బ తగలకూడదు. బిడ్డ
నోరు మూసేయాలి, ఏడుపు ఆపు చేసేయాలి. ఈ రెండిటిను చేయాలంటే తల్లిదండ్రులుగా మనం చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ విధంగానే మనం అవలంబిస్తాము. జాగ్రత్తగా గమనించినట్లయితే శిక్ష పొందాల్సింది మనము. కారణం ఏంటంటే పాపం చేసింది మనము, ఆ శిక్షకు పాత్రలను మనము. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన సమాధాన శిక్ష ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? మనకి బదులుగా సిలువలో ఆయన శిక్షించబడ్డాడు. మన శిక్షను ఆయన మీద వేసి ఆ కల్వరి సిలువలో ఆయన చనిపోయాడు. దేని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో ఎందుకు మనము శిక్షించబడాలి? ఎందుకు మనము శిక్షకు పాత్రులము?